ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఈ యొక్క ఆన్లైన్ సండే స్కూల్లో మనమందరం కూడా సమకూటానికి దేవుడు మనకిచ్చిన యొక్క మంచి అవకాశం, యొక్క సదుపాయం కొరకై దేవునికి స్తోత్రములు. కాబట్టి పిల్లలందరూ కూడా మీరు సండే స్కూల్ కొరకై గ్యాదర్ అయినారనుకుంటున్నాము. ఒకవేళ ఇంకా మీరు గ్యాదర్ కాకుండా ఉంటే త్వరగా మీరు వచ్చేసి మీ యొక్క బైబిల్, పెన్, పేపర్ అని కూడా సిద్ధం చేసుకొని, సాంగ్ బుక్ సిద్ధం చేసుకొని, ఐ వాంట్ యూ టు గెట్ రెడీ ఫర్ సండే స్కూల్. కాబట్టి మనము ప్రార్థన చేసుకొని సండే స్కూల్ను మనము ఆరంభించుకుంటాం. మీరు ఎక్కడున్నా సరే మీరు దయచేసి మీరు మోకరించండి. దట్ ఈస్ ద వే ఇన్ విచ్ వి ఆనర్ గాడ్. సో మీరు మోకరించి దేవుని వైపు చూస్తూ ఉండగా మనం ప్రార్థన చేసుకొని కూడికను ఆరంభించుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధులకు గొప్ప దేవ, అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకై స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాము. శక్తి కలిగిన మా ప్రభు, అందరికంటే పైనవాడా అని నామముల కంటే ఘననామం కలిగినటువంటి మా ప్రభువ, సమస్త ఆశీర్వాద మా ప్రభువ, మా తననైన ఆశీర్వాదములకు కారణభూతుడవు, స్తుతించి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. ఈ కాల సమయంలో మా ప్రభు నీ ప్రేమను బట్టి ఒక ఆన్లైన్ సండే స్కూల్లో మీరు మమ్మల్ని సమకూర్చేందుకై స్తోత్రములు. ప్రతి చిన్న బిడ్డను కూడా మీరు ఎంతగానో ప్రేమిస్తున్నా నీ గొప్ప ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించి మానవ రూపంలో ప్రభా ఈ లోకానికి అవతరించి మా ప్రేమగల పరలోకపు తండ్రి, మా నిమిత్తమై కలవరిశిలలో మీరు నీ యొక్క ప్రాణాన్ని అర్పించిన విధానము గొప్పదని మరొకసారి నేను ఘనపరుస్తూ ఉన్నాం. మా నిమిత్తమై నీ రక్తమును కార్చి పాప క్షమాపణ ఇచ్చిన మా ప్రభువునకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా దేవుడు వింటున్నారు, మా ప్రభుడు వింటున్నారు. మమ్మల్ని నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ స్వాస్థ్యముగా మీరు చేసుకున్న నీ ప్రేమంతటి కొరకై స్తోత్రములు. ఈ కొద్దికాల సమయంలో ప్రభా ఈ యొక్క సండే స్కూల్ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆన్లైన్ సండే స్కూల్లో ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డ కొరకై వందనములు. ఇంకా నువ్వు ప్రభా రావాల్సిన బిడ్డలు కూడా మా ప్రభా చేరొచ్చుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ కొద్దికాల సమయంలో పాటలు పాడే సమయాన్ని మా తండ్రి ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించము. ప్రత్యేకమైన అభిషేకమును మీరు దయచేయము. మా ప్రభా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే కృప అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఒకసారి లెసన్ చెప్పే విషయంలో కూడా నీ సోదరికి సహాయం దయచేయము, ఆశీర్వదించము, బలపరచము. అవసరమైన మాటలు మీరే దయచేయమని వేడుచూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మేము క్షేమమును కలిగి నిత్య జీవమును పొందుకునేటువంటి మా ప్రభా ప్రతి విధమైనటువంటి మంచి అవకాశమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జయముగల తండ్రి, బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించము. ఈ రకాల సమయంలో ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రార్థన అంతటినీ కూడా నీ ప్రేమాస్థలకు అప్పచెప్పుకొనొచ్చు. ఆది అంతమై మీరు నడిపించమని దురాత్మశక్తులు యేసునామములో బంధిస్తూ ప్రతి బిడ్డను నీ రక్త ప్రోక్షణ తీసుకుని వస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడే సహోదరులు ముందుకు వచ్చినట్లయితే మరి మీరు పిల్లల్ని పాటల్లో ముందుకు నడిపించడానికి మరి తోడ్పడుతుంది. దయచేసి సహోదరులు ముందుకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనమందరం దేవుడిని మనం కాచి కాపాడి భద్రపరిచినందుకు మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కదా. అందరికీ థ్యాంక్స్ చెప్దామా? మనం దేవునికి థ్యాంక్స్ చెప్దామా? సాంగ్ బుక్ నుంచి 221 సాంగ్ నెంబర్ ఆరాధన ఆరాధన అన్న పాట పాడుకొని దేవుని మనం స్తుతిద్దాం. సాంగ్ బుక్ నుంచి 221 సాంగ్ నంబర్. I
number 443. Jesus is my Savior, I shall not be moved. In His love and favor, I shall not be moved. Just like a tree that's planted by the waters, Lord, I shall not be moved. I shall not be moved. I shall not be moved. Just like a tree that's planted by the waters, Lord, I shall not be moved. In my Christ abiding, I shall not be moved. In His love I'm hiding, I shall not be moved. Just like a tree that is planted by the waters, Lord, I shall not be moved. I shall not be moved. I shall not be moved. Just like a tree that's planted by the waters, Lord, I shall not be moved. If I trust Him ever, I shall not be moved. He will fail me never, I shall not be moved. Just like a tree that's planted by the waters, Lord, I shall not be moved. I shall not be moved. I shall not be moved. Just like a tree that's planted by the waters, Lord, I shall not be moved. On His word I'm reading, I shall not be moved. She's the one that's reading, I shall not be moved. Just like a tree that's planted by the waters, Lord, I shall not be moved. I shall not be moved. I shall not be moved. Just like a tree that's planted by the waters, Lord, I shall not be moved. నెక్స్ట్ సాంగ్ బీబీఎస్ సాంగ్స్ నుంచి ఐసాయిక్ పాత్ర పాడుకుందాం. అందరికీ వచ్చు కదా మీకు అది. ऐसा एक पात्र बन
168, God has chosen me. God has chosen me when I was a child. God has chosen me when I was not born. God has chosen me before the world began. That's what the Bible says. God has chosen me to be His pleasure. God has chosen me to be His treasure. God has chosen me to be His measure. In the fullness of Christ. God has chosen me when I was a child. God has chosen me when I was not born. God has chosen me before the world began. That's what the Bible says. God has chosen me to be His pleasure. God has chosen me to be His treasure. God has chosen me to be His measure. In the fullness of Christ. In the fullness of Christ. వెరీ గుడ్. మనం ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ పాడుకుందాం. అందరూ పైకి లేచి నిలబడి యాక్షన్ సాంగ్స్ వేద్దాం అంతం. డింగ్ 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 ఎద్దుల బండి పాడుకుందాం. Ding ding ding, ఎద్దుల బండి. Clink clink clink, సైకిల్ బండి. పామ్ పామ్ పామ్, మోటారు బండి. హల్లెలూయా హల్లెలూయా, రక్షణ బండి. హల్లెలూయా హల్లెలూయా, రక్షణ బండి. Ding ding ding, ఎద్దుల బండి. Clink clink clink, సైకిల్ బండి. పామ్ పామ్ పామ్, మోటారు బండి. హల్లెలూయా హల్లెలూయా, రక్షణ బండి. హల్లెలూయా హల్లెలూయా, రక్షణ బండి. ఏ బండి కావాలి బాలలు? ఏ బండి ఎక్కాలి బాలికలు? ఏ బండి కావాలి బాలలు? ఏ బండి ఎక్కాలి బాలికలు? యేసే మార్గము, యేసే సత్యము, యేసే నడుము, ఈ జీవము బండి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే నడుము, ఈ జీవము బండి. డింగ్ డింగ్ డింగ్, ఎద్దుల బండి. క్లింక్ క్లింక్ క్లింక్, సైకిల్ బండి. పామ్ పామ్ పామ్, మోటారు బండి. హల్లెలూయా హల్లెలూయా, రక్షణ బండి. హల్లెలూయా హల్లెలూయా, రక్షణ బండి. హల్లెలూయా హల్లెలూయా, రక్షణ బండి. హల్లెలూయా హల్లెలూయా, రక్షణ బండి. వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్ లవ్ ఆఫ్ జీసస్ స్వీట్ అండ్ మార్వెలస్. అందరికీ గుర్తుందా సాంగ్? అది ఇంగ్లీష్ ఇంకా హిందీలో పాడుకుందాం. ऊंचा इतना पहुँच ना सकूं, गहरा इतना जान ना सकूं, चौड़ा इतना जांच ना सकूं.
సర్వశక్తిమంతుడు. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. వేదనా మెరుపులు రగడగా ఉరుములు పటపటా చినుకులు నీ చేతి పనులే. కలకలా మెరుపులు రగడగా ఉరుములు పటపటా చినుకులు నీ చేతి పనులే. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. రెపరెపాకులు మగువా పువ్వులు తీయ తీయ ఫలములు నీ చేతి పనులే. రెపరెపాకులు మగువా పువ్వులు తీయ తీయ ఫలములు నీ చేతి పనులే. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. ఎత్తైన కొండలు లోతైన లోయలు పారేటి జలములు నీ చేతి పనులే. ఎత్తైన కొండలు లోతైన లోయలు పారేటి జలములు నీ చేతి పనులే. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. శంకు శంకు జింకలు ఈదులాడు మేకలు మాట్లాడే మనుషులు నీ చేతి పనులే. శంకు శంకు జింకలు ఈదులాడు మేకలు మాట్లాడే మనుషులు నీ చేతి పనులే. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. వీటన్నిటి చేసినట్టి శక్తి గల దేవుడే నిన్ను నన్ను ప్రేమించి ప్రాణమిచ్చే సిలువలో. వీటన్నిటి చేసినట్టి శక్తి గల దేవుడే నిన్ను నన్ను ప్రేమించి ప్రాణమిచ్చే సిలువలో. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మానవాళి మనుగడకై సృష్టించే సర్వము. Okay, we'll sing Bible chorus now. Every promise in the book is mine. సో అందరూ మీ బైబిల్స్ తెచ్చుకొని బైబిల్స్ పైగా ఎత్తుకొని సాంగ్ పాడుకుందాం. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love
Praise the Lord, children. After many days, after the lockdown, we are here once again with the gospel of Lord Jesus Christ. I hope you all remember me. I don't know whether you remember or forget, and I don't know whether you are watching or not also. No problem. But in the beginning, when the churches were started, there were no multitudes in the present in the churches, but very few people used to gather in the churches. So we are in the same olden days, I think so. We were not there at that time, but we can see that today in 2020. Okay? So anyhow, we have to experience that great experience which our ancestors experienced at that time. Okay? Now, before we start the lesson, we'll look unto the God and we will pray first. Okay? Everybody please kneel down. We will pray to God. Our wonder-working God, the true God, living God, never changing, never forsaking, wonderful Savior. I praise Thee and thank Thee and worship Thee for remembering us once again. Lord, in these pandemic days, my Heavenly Father, O Lord, my God, my Savior, Thou hast brought us all to Thy presence. O Lord, my God, my Savior, grant us Thy great presence in the midst of us who are watching online. My Heavenly Father, among them too, my Heavenly Father, please, we are all here only to feel Thy great presence, my Heavenly Father. Wonderful, precious God, please fill me with a great, powerful Holy Spirit, power of Holy Spirit, God, and Lord, my God, my Savior, help me to teach these children who are looking for Thy great word, my Heavenly Father, Thy great voice. O Lord, on the online, my Heavenly Father, please, wonderful, precious God, and whoever are here, Lord, my God, my Savior, help me to teach whatever You want to teach them, my Heavenly Father. Put Thy word into my mouth, touch me, and Lord, my God, my Savior, fill me with the power of Holy Spirit, God, and help me and be the beginning and end of this small, O Lord, my God, my Savior, gathering, my Heavenly Father. I ask this prayer in the highly exalted, wonderful, mighty, precious name of Lord and Savior Jesus Christ. Amen. So, dear children, we are all back to Sunday school. I'm so glad and I'm so happy I can't express my happiness here. So anyhow, today we are going to see just now I said when in the beginning when the gospel was preached, actually, you know very well, isn't it? Christ, after the Lord Jesus Christ left the world. Before that, however, Lord Jesus Christ was preaching about the kingdom of heaven around the world, not around the world, in the Jerusalem, isn't it? Yes. So, here today, after Lord Jesus Christ left the world, people, means the disciples of Lord Jesus Christ, started preaching the word of God, taking the word of God to the many nations, and they preached about Jesus Christ's love to the world. So today we are going to see one among them after Lord Jesus Christ. That is, once we will look into the Bible, okay? So first we will see the Bible, then we will see the modern preachers, okay? So the first one I would like to say is Epistles, Acts. From Acts chapter 7, we can see the Stephen here. Stephen, he was not among the disciples who worked with Lord Jesus Christ, who was along with Lord Jesus Christ. But see, ikkada manam chudochu, Stephen, in Telugu it is Stephen, in English it is Stephen, okay? So, Stephen was the one whom God chosen when God was not in the world. That is, Lord Jesus Christ was not in the world. So see, he was just like other people, other common people, not a well-known person like Peter, James, John, etc. We can see 12 disciples, isn't it? 12 disciples mentioned in the Bible. They are well known and chosen by Lord Jesus Christ. But Stephen was not chosen by
Lord Jesus Christ directly. But he was chosen when Lord Jesus Christ was not in this world. So here, what actually the thing Stephen do here? See, he was so young, isn't it? And see, being young person, as soon as he received the power of Holy Spirit God, he started preaching the gospel, and that too with a great power. You know, before the many multitudes. See, it is very difficult. Can we take the gospel to any or at least to our neighbors nowadays? No, because everywhere there is very much fear in the people. Why? Because now there is, see, we cannot say who is there in them. You know, why the Antichrist is already present in the world. The Antichrist is none other than the person who is against to Christ. So nowadays we can very much know, isn't it? చాలా మంది క్రీస్తు విరోధులు మన దేశంలో, ఇంకా ఇతర దేశాల్లో, ఈవెన్ ఇన్ ద అదర్ నేషన్స్ వీ కెన్ ఫైండ్ దెమ్. అలాంటి డేస్లో మనం యేసు ప్రభు గురించి కనీసం మన నైబర్స్కి చెప్పాలంటే కూడా చాలా కష్టం. కానీ ఇదే సేమ్ సిచ్యుయేషన్ వాస్ దేర్ వెన్ స్టెఫెన్ వాస్ చోజన్ బై గాడ్. అప్పుడు కూడా సేమ్ ఇలాగే యూదుల్లో, బట్ ఇట్ వాస్ నాట్ ఇన్ అదర్ నేషన్, ఇన్ ద సేమ్ నేషన్ వేర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ దేర్. అయితే అక్కడ యూదుల మధ్యనే వెళ్ళి స్టెఫెన్ చాలా ధైర్యంగా హీ preached the gospel to the multitudes. Really, it is very, very courageous thing. So he did not think about himself. See, when he was filled with the power of Holy Spirit God, the power of Holy Spirit God is the great power where we will not have any fear. No fear of human beings, no fear of anything in this world. So అయితే స్టెఫెన్ ఏం చేస్తున్నాడు, యు నో వెరీ వెల్, ఇంతకుముందు కూడా మీరు స్టోరీ వినుండొచ్చు. I don't know whether you heard or not. స్టెఫెన్ ఏమైందంటే, he preached about Lord Jesus Christ and immediately ఏమైంది తెలుసా, ఇతను పరిశుద్ధాత్మ శక్తితో ఎంత నింపబడినాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అతను మొత్తం యేసు ప్రభువును మీరే చంపేసినారు, మీరే సిలువ పైన యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చిన మెస్సియా అయితే. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే బైబిల్ వాక్యాలు, అప్పుడు ఉన్నటువంటి బైబిల్ వాక్యాల ద్వారా అయితే వాళ్ళకి యూదులకి చెప్పినాడు అనమాట. అయితే యూదులు అది విని వాళ్ళు దే బికేమ్ వెరీ యాంగ్రీ. ఎందుకంటే యేసు ప్రభువుని వాళ్ళు అనవసరంగా చంపేసినారు. ఇట్ వాస్ నాట్, దెర్ వాస్ నో గిల్ట్. యేసు ప్రభు గిల్టీ కాదు కదా. యేసు ప్రభు జస్ట్ హీ వాజ్ రైచియస్ పర్సన్, కేమ్ టు ద వరల్డ్, హీస్ అ గాడ్. అయితే వాళ్ళు ఏం చేసినారు, యేసు ప్రభు పైన కుళ్ళుతో అసూయతో ఏం చేసినారు, దొంగ సాక్షులను తీసుకొచ్చి యేసు ప్రభు మీద చెడ్డ మాటలు చెప్పించి యేసు ప్రభువును సిలువ వేసినారు. కాబట్టి అదే విషయంపై స్టెఫెన్ కూడా ఏం చేసినాడు, మీరే యేసు ప్రభువుని చంపేసినారు అని డైరెక్ట్గా వాళ్ళపైన చెప్పగానే దే బికమ్ వెరీ యాంగ్రీ, వెరీ వెరీ యాంగ్రీ. అండ్ వాట్ డిడ్ దే డూ, దే స్టార్టెడ్ థ్రోయింగ్ ద స్టోన్స్ ఆన్ స్టెఫెన్. ఏం చేస్తున్నారు, స్టెఫెన్ పైన రాళ్ళతో దాడి చేయడం మొదలుపెట్టినారు. సో యూ కెన్ థింక్, a young man who was so filled with the power of Holy Spirit God that he was not feared the multitudes and ready to die for the Christ. So what a courage he received and what a love he had for the Lord Jesus Christ. Such a wonderful person. ఏంటంటే being a young persons nowadays, what they will do, they will be very much interested in these worldly things. What are the worldly things? Having friendship with others, enjoying parties, going there, this, that, and etc. But Stephen was not like that. He was a young person. Though he was a young person, he did not care for the worldly things, but he kept his focus on Lord Jesus Christ, and he did not afraid to die too. Dan tarvata, you know what happened? He saw Lord Jesus Christ coming from heaven on the clouds to take him. And before dying, he said, Lord, forgive these multitudes.
for they know not what they are doing. ఏమన్నాడు యేసయ్య, వీళ్ళని క్షమించండి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు అన్నాడు. సో సచ్ ఏ గ్రేట్ లవింగ్ పర్సన్ కదా. ఎందుకు అలా అన్నాడు? బికాస్ హీ వాజ్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. సో సచ్ వాజ్ ద సిచ్యుయేషన్ అట్ ద టైమ్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఓల్డ్ డేస్లో ఎట్లా ఉండిందో. సేమ్ సిచ్యుయేషన్. ఇప్పుడు మనం ఏ సిచ్యుయేషన్లో ఉన్నామో అదే సిచ్యుయేషన్ ఆ టైంలో కూడా దేవుని శిష్యులు మొదటి దినాల్లో కలిగి ఉండినారు. కానీ వాళ్ళు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళు వరల్డ్ మొత్తము స్ప్రెడ్ అయ్యి ఒక్కొక్కరు అందరూ జేకేబే కానీ పీటరే కానీ ఎవ్రీవన్ దే స్ప్రెడ్ టు డిఫరెంట్ కంట్రీస్. ఈవెన్ థామస్ హీ కేమ్ టు ఇండియా. ఒకవేళ థామస్ ఇక్కడ రాకపోయి ఉంటే మనమంతా కూడా మన పాపంలోనే చనిపోయేవాళ్ళం. మనం యేసు ప్రభువుని తెలుసుకోకుండానే చనిపోయేవాళ్ళం. కానీ దేవుడు ఒక్కొక్కరిని అన్ని దేశాలకు పంపించి దేవుడు ఏం చేస్తున్నాడు? అందరినీ కూడా రక్షించినాడు. దేని నుండి? భయంకరమైనటువంటి నరకం నుండి. సో ఇన్ ద సేమ్ వే ఈ సేమ్ డేస్ కదా, అప్పుడు సేమ్ డేస్, మధ్యలో కూడా ఏమైంది? సేమ్ డేస్. మీకు తెలుసా మధ్యలో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళనైతే మనం చూడలేదు, కానీ బై గాడ్స్ గ్రేస్ వీ కెన్ సీ సమ్ గ్రేట్ వారియర్స్ who didn't even think about their lives, but be ready to die for Christ. I'll tell you about one of such a person here. You can see here very well. Here, this is William Tyndale. This is William Tyndale. You can see him. See, what did he do? He translated the Bible into English. చాలా ఈజీ అనుకుంటాం కదా మనం ఏమనుకుంటాం, ఓ అంతే కదా. ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా చాలా ఫాస్ట్. తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమంటే ఓ ఐఎమ్ రెడీ అంటారు. ఈవెన్ హిందీ కూడా వచ్చు కాబట్టి హిందీ కూడా, ఇంకా కొంతమంది అయితే ఫ్రెంచ్, ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. బట్ సి ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఈ విలియం టెండేల్ హీ వాంటెడ్ టు ట్రాన్స్లేట్ ద బైబిల్ అనమాట. అయితే ఏమైంది తెలుసా, ఇతని ఓన్ చర్చ్ నుండే ఏమొచ్చింది? క్రిటిసిజం. వాళ్ళ ఓన్ చర్చ్ మెంబర్సే ఇతన్ని క్రిటిసైజ్ చేశారనమాట. ఏం చేస్తున్నావు నువ్వేం చేయలేవు, ట్రాన్స్లేషన్ అవసరమా? ఇతను ఎవరు, ఎక్కడి నుండి? హీ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్. అయితే ఇతను ఏమనుకున్నాడంటే హీ వాంటెడ్ that everyone should, all the general common people should understand Bible. దేవుడి వాక్యము కామన్ పీపుల్ కూడా, ఎందుకు మనమే ఎడ్యుకేటెడ్ పీపులే అర్థం చేసుకోవాలి, దేవుడు అందరికీ దేవుడు కదా, మరి వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలని ఇతను ఏమనుకున్నాడు, నేను కామన్ లాంగ్వేజ్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను అనుకున్నాడు. బట్ ఏమైంది, హీ డి నాట్ రిసీవ్ ఎనీ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఎనీ వన్. సి స్టెఫెన్ ఆల్సో was one of the God's child. Not only Stephen, but many other people, many other God's children in the world at that time, they also did not get any support from others. In the same way, ఇక్కడ కూడా ఎప్పుడైతే విలియం టిండేల్ కూడా నేను దేవుని పని చేయాలి, నేను దేవుని కోసము నేను ట్రాన్స్లేట్ చేసి దేవుని వాక్యం నేను అందరికీ చెప్పాలని అనుకున్నప్పుడు నోబడీ సపోర్టెడ్ హిమ్. ఇన్స్టెడ్ చర్చ్ మెంబర్స్ పైన మనకు చాలా విశ్వాసం ఉంటుంది కదా. మనం ఏమనుకుంటాం, చర్చ్కి వెళ్తే చాలా మన వాళ్ళు ఉంటారు, మనం ఏం చేస్తాము, అన్నీ వదిలేసి యేసు ప్రభు గురించి వస్తాం. ఓ చర్చ్లో మా వాళ్ళు ఉంటారు, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఉంటారు అనుకుని మనం వస్తాం, ఇజంట్ ఇట్? సో టిండేల్ కూడా ఏమనుకున్నాడు, ఓ నా చర్చ్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇస్తారు, మన వాళ్ళే, వాళ్ళు కూడా దేవుని పిల్లలే కదా, వాళ్ళు కూడా దేవుని వాక్యం అందరికీ చేరుకోవాలని ఉంటుంది అని అనుకున్నాడు. బట్ వాట్ హ్యాపెండ్, హిజ్ ఓన్ చర్చ్ పీపుల్ వాట్ డిడ్ దే డూ? They criticized him and it discouraged him. But what did Tyndale do? He did not leave his will. ఏం చేస్తున్నాడు, అతనికున్న ఇంట్రెస్ట్ని తీసేయలేదు, కానీ ఏం చేశాడు, ఇంకా ఎక్కువ ట్రై చేసి నేను ఎట్లాగైనా నేను ఇది వాక్యాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పి ట్రాన్స్లేట్ చేశాడు.
ట్రాన్స్లేట్ చేస్తే ఏం చేశారు, కొన్ని సంవత్సరాలు కొంచెం అతను ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ స్క్రిప్చర్ ఏదైతే ఉంటుందో, ఆ కాపీస్ ఏవైతే ఉంటాయో అవి దొంగిలించేశారు. వాట్ హ్యాపెండ్? ద స్టీల్. వాళ్ళు ఏం చేస్తారు? దే స్టోల్ ద కాపీస్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. అది దొంగగా వాళ్ళంతా తీసేసుకొని ఆఫ్టర్ దాట్ వాట్ డిడ్ దే డూ? దే బర్న్ ద స్క్రిప్చర్స్ అండ్ దెన్ they even burnt this person too. ఏం చేసినారు? అవి దొంగతనం చేయడమే కాకుండా, స్క్రిప్చర్స్ని కాల్ చేయడమే కాకుండా, విలియం టిండేల్ని కూడా ఏం చేసేసినారు? కాల్ చేసినారు. సో సీ చిల్డ్రన్, అప్పుడు స్టిఫెన్కి ఏమైంది? రాళ్లతో కొట్టి చంపేసినారు. రీజన్ ఏంటి? అతను దొంగనా? ఏమైనా తప్పు పని చేసినాడా? నో, హీ వాజ్ అ రైచియస్ పర్సన్, స్టూడ్ ఫర్ గాడ్. But what did the gift he received by the people? Stoning, death. In the same way, in the middle of the centuries, we saw this William Tyndale. What happened to the William Tyndale? Is he a cheater or a thief? No. He was also a good, righteous person with good thoughts. What is the gift he received from the people? The same thing. What? Betrayal and death. So then after that, the more recent days, that is in 19th century, this is in 19th century, this William Tyndale was ఎప్పుడైంది? It was in 1490 to 1536. చూసారు కదా, యేసు ప్రభు 2000 years బ్యాక్ అదే సిచ్యుయేషన్. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 14th centuryలో కూడా అదే సిచ్యుయేషన్. అండ్ నౌ ఇట్ ఈస్ 18th century to 19th century, that is 1889, 1929. This is about సాధు సుందర్ సింగ్. ఇతను మన ఇండియా అతనే కదా, అవన్నీ వేరే దేశాల్లో జరిగినాయి, కానీ ఇది ఇండియాలో. ఇతని పేరేంటి? సాధు సుందర్ సింగ్. ఇతను ఎవరు? ఇండియన్ క్రిస్టియన్ మిషనరీ. సో వాట్ డిడ్ హీ డూ? ఇతను ఏం చేశాడు తెలుసా? ఇతను జన్మించింది, హీ వాజ్ బోర్న్ ఇన్ సిక్ ఫ్యామిలీలో జన్మించాడు. అయితే సిక్ ఫ్యామిలీలో జన్మించిన తర్వాత ఇతను క్రిస్టియన్ స్కూల్లో చదివిన తర్వాత ఏమైంది? వెన్ హీ వాజ్ జస్ట్ 14 years ఏజ్, లైక్ యూ పీపుల్, లైక్ యూ చిల్డ్రన్. ఇంకా మీరు చిన్న పిల్లలు కూడా చూస్తున్నారేమో తెలీదు. ఐ డోంట్ నో వెదర్ ఎనీబడి వాజ్ వాచింగ్ ఆర్ నాట్. అయితే ఇతను జస్ట్ 14 years ఉన్నప్పుడు ఇతను ఏమైపోయినాడు? ఇతని మదర్ షీ డైడ్. షీ వాజ్ ఎక్స్పైర్డ్ అట్ దట్ టైమ్ అండ్ he became alone. And what did he do? He was very angry and thought that I will die. I will also die. Why should I live? My mother is not there. There is no God at all. అసలు దేవుడే లేడు అనుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఒక ట్రాక్ పైన పడుకొని ఏమనుకున్నాడంటే, నిజమైన దేవుడు అసలు ఈ లోకంలో ఉంటే నన్ను రక్షిస్తాడు, లేకపోతే నేను చనిపోతా అన్నాడు. అనుకొని ట్రాక్ పైన పడుకుంటే వెంటనే ఏమైంది? యేసు ప్రభు అతనికి ఆ రోజు రాత్రి కనిపించినాడు. విజన్లో కనిపించినప్పుడు ఇతను నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకొని వెంటనే ఏం చేస్తున్నాడు? హీ స్టార్టెడ్ ప్రీచింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు ఎవ్రీబడి. యేసు ప్రభు గురించి అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు. ఏమని? యేసు ప్రభువే నిజమైన దేవుడు, నన్ను రక్షించినాడు, నేను ఇట్లాగా అయ్యింది, నేను అనుకున్నాను చనిపోవాలని, కానీ నాకు యేసు ప్రభు కనిపించినాడు అని చెప్పేసి అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇంకా వెళ్ళి చూసానా, నేను ఇంతకుముందు కంపేర్ చేశాను కదా, beginning days, in the middle days, now in the 19th century, what happened? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇతనికి అగేన్స్ట్ ఏమైపోయారు? they all became against to him. And what did he do? పోనీ నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను హేట్ చేసినా సరే, వాళ్ళు నన్ను ఇష్టపడకపోయినా నేను మాత్రం యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తా అని చెప్పి ఏం చేసినాడు? వెళ్ళి 16 years of age, వెరీ స్మాల్ ఏజ్ కదా, మీలాగే మీరు కూడా ఇప్పుడు పెరుగుతున్నారు కాబట్టి యూ షుడ్ స్టాండ్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ ద లాస్ట్ డేస్, పాండమిక్ డేస్. ఇందులో కూడా దేవుడు మన విశ్వాసాన్ని చెక్ చేస్తూ ఉంటాడు కదా. మరి మీరు కూడా ఇప్పుడు చిన్నపిల్లలు, మీలాగే ఇతను కూడా చిన్నపిల్లడుగా ఉన్నప్పుడే దేవుని రక్షించబడ్డాడు కదా.
అయితే 16 ఇయర్స్ ఉన్నప్పుడే వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టిజం తీసుకొని ఏం చేసినాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అగేన్స్ట్ అయినా కూడా బ్యాప్టిజం తీసుకొని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి వెంటనే ఏం చేస్తున్నాడు, వేరే దేశాలకి వెళ్తూ ట్రావెల్ చేస్తూ, చూసారా ఎలా ఉన్నాడు ఇతను, మన ఇండియన్ డ్రెస్లోనే ఉన్నాడు కదా సాధువులాగా. అయితే ఏమనుకున్నాడంటే మన ఇండియన్స్ కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలి, వాళ్ళు కూడా నరకానికి వెళ్ళకుండా రక్షింపబడాలని, యేసు ప్రభువుని నమ్మాలి అని చెప్పి ఇదే డ్రెస్లో వెళ్ళాడనమాట. ఎందుకంటే మన ఇండియన్స్ మళ్ళీ వేరే డ్రెస్లో వెళ్తే వీళ్ళు వేరే మతం చెప్తున్నారు అంటారని ఏం చేస్తున్నాడు, ఇదే డ్రెస్లో వేసుకొని సాధువులాగా వెళ్ళి యేసు ప్రభు గురించి అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. ఇతను ఇండియానే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇంకా కజకిస్తాన్, బలూచిస్తాన్ ఇలాంటి ప్లేసెస్ నుండి కూడా వెళ్ళినాడనమాట. వెళ్ళి యేసు ప్రభు గురించి అందరికీ చెప్పినాడు. చెప్పిన తర్వాత he even faced a lot of criticism there in those countries too, and again after this he went to చైనాకి వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు చైనా నుండే వచ్చింది కదా మనకి పాండమిక్. వాట్ ఈస్ దాట్? ద గ్రేట్ COVID-19. ఎంతోమంది చనిపోయినారు. సో ద సేమ్ కంట్రీ హీ విజిటెడ్. చైనాకే ఇతను వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఏమైంది, అక్కడ చైనాలో ఎవరుంటారు, మాంగ్స్ కదా. ఆ మాంగ్స్ ఏం చేస్తున్నారు, ఇతనికి అగెనిస్ట్గా నిలబడ్డారనమాట. వాట్ డిడ్ దే డూ? ఏం చేస్తున్నారు వాళ్ళు, యేసు ప్రభు గురించి చెప్తున్నారు కదా అని చెప్పి చీట్ చేసి ఇతన్ని వాళ్ళ పెద్ద మాంగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళినారనమాట. చూసారా ఇక్కడ మాంగ్ ఇక్కడ కనిపిస్తున్నాడా మీకు? యూ కెన్ సీ ఐ థింక్ సో హియా. అయితే ఒక పెద్ద మాంగ్ దగ్గరికి తీసుకెళ్లారనమాట. అతని దగ్గరికి తీసుకెళ్తే అతను ఏం చేశాడు తెలుసా, ఇతన్ని అక్కడ చైనాలో ఒక కొండపైకి తీసుకెళ్ళి, అంటే అక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కదా, సో అక్కడికి తీసుకెళ్ళి ఒక కేవ్లో వేయించేస్తున్నాడు. ఆ కేవ్ ఎట్లాంటిదంటే దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది, మిగతా లోపలంతా కేవ్ ఉంటుంది. అయితే ఆ హోల్లోంచి మాత్రమే బయటకు రావాలి, ఆ హోల్లోంచి మాత్రమే లోపలికి వెళ్ళాలి. అందులో వేయించేసరికి అది ఎంటీ అనమాట, ఎంటీ వెల్ టైప్. అందులో పడేస్తే చీకటి, అంతా చీకటి, ఎక్కడ చూసినా చీకటి. అతనికి ఏం కనిపించట్లేదు. అరే నేను ఎక్కడున్నాను అనుకున్నాడు, కింద పడిపోయాడు. అయితే కొంచెం సేపటి తర్వాత అతని మీద నుండి ఏవో ఇలా 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 వెళ్తున్నాయి. అయితే ఏంటో అనుకున్నాడు, అవేంటో తెలుసా, స్నేక్స్. అలాంటి పిట్లో కూడా దేవుడు అతన్ని రక్షించాడు. ద స్నేక్స్ డి నాట్ బైట్ హిమ్ అండ్ హీ వాజ్ స్టిల్ అలైవ్ ఇన్ ద పిట్. 3 days అతను అందులోనే బ్రతికి ఉన్నాడనమాట. ఈ 3 days అయిన తర్వాత వాట్ హ్యాపెండ్, వన్ ఆఫ్ ద రోప్ కేమ్ ఇన్ సైడ్ ద కేవ్. ఆ హోల్లో నుండి ఒక రోప్ లాంటిది బయటకు వచ్చింది, లోపలికి వచ్చింది అతని దగ్గరికి. రాగానే ఏంటబ్బా అనేసి ఇతనికి ఏదో తగిలినట్టు అనిపించి ఇట్లా ఇట్లా కానీ పట్టుకున్నప్పుడు ఆ రోప్ ఇతన్ని పైకి లాగింది. దెన్ he came out of the pit, and then that in this way God saved Sadhu Sundar Singh and helped him come out of the situation. So today children, I just now compared to the two of the people, that is one is Stephen and one is William Tyndale. And the Stephen was when Lord Jesus Christ was just died, and William Tyndale, he was in the year of 14th century, and Sadhu Sundar Singh was in 18th century, 18th to 19th century. సో యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ చిల్డ్రన్. అయితే ఇతను బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, హీ వెంట్ టు టిబెట్. వై డిడ్ హీ గో? హీ వెంట్ టు టిబెట్. అండ్ ఈ టిబెట్కి వెళ్ళినప్పుడు అక్కడ దిస్ వాజ్ ద లాస్ట్ జర్నీ ఆఫ్ సాధు సుందర్ సింగ్. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు తెలుసా, వద్దు సుందర్ సింగ్ నువ్వు వెళ్ళకు టిబెట్కి, అక్కడికి వెళ్తే అక్కడ నిన్ను జనం బ్రతకనివ్వరు, నువ్వు ప్లీజ్ డోంట్ గో అనగానే సాధు సుందర్ సింగ్ మాత్రం ఏమన్నాడు, నో, ఐ విల్ గో అండ్ ఐ విల్ ప్రీచ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దేర్, ఇట్ ఈస్ మై వర్క్ అని చెప్పేసి అతను ఏం చేస్తున్నాడు, హీ వెంట్ టు టిబెట్ అండ్ ప్రీచ్డ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ దట్ వాస్ ద లాస్ట్ డే వేర్ హిస్ ఫ్రెండ్స్ ఫౌండ్ హిమ్, మీన్స్ దే సా హిమ్. ఆ రోజే చివరి రోజు అనమాట. దాని తర్వాత టిబెట్కి వెళ్ళి ఏం చేశాడు, ఏమైంది, నో వన్ knows about him. Definitely he might have
persecuted by the Tibetans and might have died there. Isn't it? We can think about it and we can easily know about that. So here children, so you can clearly understand how the people of the old, middle, 19th century suffered a lot to preach the gospel, to take the gospel to the world, even though their lives were in danger. So you can understand here. So today we are in the last days. You can understand what is the situation of the church today. Isn't it? Oh, this pandemic is brought by Satan maybe, we do not know, and maybe anger of God to correct us. Because see, I will tell you from some, I would like to bring some verses from Bible. కొన్ని వచనాలు బైబిల్ నుండి చూద్దాము. ఎందుకు మనం ఇలాంటి పాండమిక్స్ నుండి ఈ అనేకమైనటువంటి వాటి నుండి మనము సఫర్ అవుతున్నాం. చూడండి, ఐజియా 29:13. వాట్ ఈస్ ఇట్ రిటన్ ఇన్ ద ఐజియా? ఇన్ ఐజియా 29:13. ఐ విల్ రీడ్ ఇన్ తెలుగు. ఓకే. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మెనీ ఆఫ్ అస్, మనలో చాలామంది దేవుని వైపు చూసి దేవుణ్ణి బైబిల్ వాక్యం చదివి దాని ద్వారా మనల్ని మనం కరెక్ట్ చేసుకోకుండా కేవలము మనుషులు నేర్పించే వాటిని బట్టి, అంటే చర్చ్ ఇట్లా ఉండాలి, చర్చ్లో ఇలాంటి బట్టలు వేసుకోవాలి, చర్చ్లో ఇలా మాట్లాడాలి, బయట ఏమైనా చేయొచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్ అవుట్ సైడ్, యూ కెన్ డూ ఎనీథింగ్ నాట్ షోయింగ్ దట్ సిన్ టు అదర్స్. అంటే మనుషులకు కనిపించకుండా ఎంత పాపమైనా మనము చేయొచ్చు. ఎందుకని? దేవుని నామం దూషణ పాలవుతుంది మనుషులకు కనబడితే. బట్ రిమెంబర్ వన్ థింగ్ చిల్డ్రన్, గాడ్ నోస్ ఎవ్రీ వెరీ థాట్ ఆఫ్ అస్. మన లోపల వచ్చే ప్రతి చెడు తలంపే కానీ మంచి తలంపే కానీ, మంచి క్రియయే కానీ చెడ్డ క్రియే కానీ, అది దేవుడు పైనుండి చూస్తూనే ఉంటాడు. మనం అనుకోవచ్చు ఇంతమంది ఉన్నాం కదా, అందులో మనం ఏం కనిపించం దేవునికి అనుకుంటాం కదా. కెమెరాస్ ఉంటే కెమెరాస్లో చాలా గుంపులు ఉన్నాయి, నేను కనిపించా అనుకుంటాం. కానీ రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో సీసీ కెమెరాస్లో అందరు కనబడతారు కదా. కానీ దేవుని దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ అంతకంటే చాలా చాలా గ్రేట్. క్రైమ్ జరిగేటప్పుడు ఆగిపోవు. ఇప్పుడు డేస్లో క్రైమ్ జరిగేటప్పుడు సీసీ కెమెరాస్ సడన్గా ఖరాబ్ అయిపోతాయి, పనిచేయవు. కానీ దేవుని దగ్గర ఉండే సీసీ కెమెరాస్ ఎప్పుడు కంటిన్యూస్ 24 hours పనిచేస్తూనే ఉంటాయి. ఆ సీసీ కెమెరాస్ మనం కూర్చున్నా, లేచినా, తలగొక్కున్నా అందులో వచ్చేస్తుంది కదా. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ చిల్డ్రన్. You cannot hide anything from God. Must be very, very careful and show everything to God. ఏది చేసినా దేవుని కోసం, ఏది చేసినా బైబిల్లో వ్రాయబడిన పద్ధతి ప్రకారం, మనుషుల కోసం కాదు, మనుషులు చెప్పిన విధంగా కాదు. బైబిల్ ఏం చెప్తుంది అదే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అదే, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అదే నేను చేయాలి, చేస్తాను అనే ఒక గ్రేట్ డిసిషన్ షుడ్ బి దేర్ ఇన్సైడ్. సో we are praising God with our mouths and lips, but not with our whole heart, and not following Lord Jesus Christ with our whole heart. And the second is, see, Isaiah 49:6. Isaiah 49:6లో ఏముంది? నువ్వు యాకోబు గోత్రమును ఉద్ధరించున్నట్లును ఇశ్రాయేలీయుల్లో తప్పబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగజేయు అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అని ఎవరు చెప్తున్నారు? గాడ్ ఈజ్ సేయింగ్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ లైక్ అస్. చాలామంది ఏం చేస్తారు, ఈయనేంటి, ఈయన ఒక చీప్ ఫెలో, ఈమె ఒక చీప్ ఫెలో, ఈమె మాట వినడం ఏమిటి అని మనల్ని దే మే రిజెక్ట్ అస్. బట్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్, ఇఫ్ యు ఆర్ appointing yourself as God's servant or God's maiden,
అంటే నిన్ను నువ్వు దేవుని సేవకురాలిగా సేవకుడిగా నువ్వు ఒకవేళ చేసుకుంటే, అంటే చిన్నగా ఉన్నారు కదా మీరు, చిన్నప్పుడే శామ్యూయల్ ఏర్పరచుకున్నాడు కదా దేవుడు, అట్లాగే మీరు కూడా ఒకవేళ నేను దేవుని పని చేస్తా అని అనుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, భూ దిగంతముల వరకు, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ గాడ్ విల్ టేక్ యూ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ బ్రింగ్ మెనీ నేషన్స్ టు క్రైస్ట్. మిమ్మల్ని ఎలా చేస్తాడంట, ఇప్పుడు సాధు సుందర్ సింగ్, విలియం టిండేల్, వీళ్ళంతా ఎలాగా దేవుని కోసం నిలబడ్డారు, అట్లా నువ్వు నిలబడితే నిన్ను కూడా వాళ్ళలాగే గ్రేట్ పర్సన్గా నేను చేస్తానంటున్నాడు. దానికి టైం అంటూ ఏముండదు కదా, అది పాతకాలమైనా ఈ కాలమైనా, ఈవెన్ ఇఫ్ దిస్ డేస్ ఆల్సో గాడ్ ఈజ్ సేమ్ కదా. అప్పుడు దేవుడు పని చేస్తున్నాడు, ఇప్పుడు కూడా దేవుడు పని చేస్తూనే ఉంటాడు. నా వాట్ ఎల్స్ ఈజ్ దేర్, ఎందుకు దేవుడు మనకి ఇలాంటి రోగాలు ఇలాంటివన్నీ ఇచ్చి మనల్ని తగ్గిస్తున్నాడు? బికాస్ మీరు బూతులైనను, ఇట్ ఈస్ ఎఫెషియన్స్ 5:4-5, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైనను, ఉన్న లోబి అయినను యేసుక్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. ఏం చెప్తున్నాడు దేవుడు? Nowadays children and young people, even the old age people and the middle age people, anyone, what they will do, only things, అంటే వాళ్ళలో వాళ్ళని మనుషులను సంతోషపరచడానికి, లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు మన పనిలో ఆటంకం తీసుకొస్తారు కదా. ఏం చేస్తారు, వాళ్ళతో పాటు కలిసిపోతారు, వాళ్ళతో పాటు చెడ్డ మాటలు మాట్లాడేస్తాం కదా. అన్నీ చాలా మట్టుకు అంటే క్యాజువల్గా మాట్లాడే మాటలు, నేను చెప్పాలంటే చెప్పలేను కదా, ఇది దేవుని సన్నిధి, నేను అవి మాటలు మాట్లాడలేను కదా. మీకు తెలుసు ఆల్రెడీ, అరే యార్, ఇది ఒకటే చెప్తా నేను, మిగతా ఎన్నో ఉంటాయి కదా. అలాంటి పోగ్రి మాటలు మనము వాళ్ళతో పాటు కలిసి మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ ప్రవర్తననే మనం కలిగి ఉంటాం. ఇవన్నీ చేసినప్పుడు దేవుని ఉగ్రత మన పైకి వస్తుంది కదా. మనం వాళ్ళని ఫాలో చేసినప్పుడు ఏమవుతుంది, మన పైకి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి చిల్డ్రన్, నేను ఇది చెప్పింది నా దగ్గర నుండి నేను చెప్పడం లేదు, ఇది బైబిల్లో దేవుడు చెప్పమని మనకి చెప్పినాడు, అందరికీ చెప్పినాడు అనమాట. మీరు ఇది దేవుని వాక్యం మీరు అందరికీ చెప్పండి అని. దానికి మీకు ఒక ప్రూఫ్ చూపించే లాస్ట్ ఇది ఒక్కటి, దాంతో నేను ముగిస్తాను. యెహెజ్కేలు 33:6, యెహెజ్కేలు 33:6లో ఏముంది, అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణం తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. ఇన్ ఇంగ్లీష్, కెన్ ఎనీబడి ప్లీజ్ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్? కెన్ యూ ఎనీబడి? Here, if anybody opened Hezekiel 33:6, ఎందుకంటే చాలామందికి చాలా పిల్లలకి తెలుగు కంటే ఇంగ్లీషే బాగా వస్తుంది కదా, అందుకని ఐ వుడ్ లైక్ టు రీడ్ వన్స్ ఇన్ ఇంగ్లీష్. హియర్ ప్లీజ్, ఇన్ ద మైక్ ప్లీజ్, గివ్ ద బైబిల్ ఆర్ ఎల్స్. So Hezekiel 33:6. Okay. But if the watchmen see the sword come and blow not the trumpet, and the people be not warned, if the sword come and take any person in his iniquity, but his blood will I require at the watchman's hand. దేవుడు ఏం చేస్తాడంట, ఈ విషయాలు అంటే బైబిల్లో ఉన్న వార్నింగ్స్ ఒకవేళ మీరు చెప్పకపోతే, అంటే మా లాంటి వాళ్ళు, ఇప్పుడు నేను సండే స్కూల్ టీచర్ని కదా, నేను మీకు చెప్పలేదనుకో, దేవుడు ఏం చేస్తాడంట, ఒకరోజు దేవుడు సడన్గా వచ్చేస్తాడు. వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని, మీరు మంచిగా ఉన్నారనుకో దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు. మీరు బాగా అంటే మంచి జీవితం జీవించట్లేదు, అంత ఫ్రెండ్స్తో కలిసి అన్ని జనులలాగానే ఉంటున్నారు, మీకు తెలియదు చేశారనుకో, అప్పుడు దేవుడు నన్ను అడుగుతాడంట. ఏమని అడుగుతాడంట, నువ్వెందుకు సండే స్కూల్ టీచర్ అయ్యుండి కూడా పిల్లలకి చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? కాబట్టి వాళ్ళ ప్రాణానికి నిన్ను నేను జవాబు అడుగుతా అని
దేవుడు నేను చనిపోయిన తర్వాత మనం అందరం పైకి వెళ్ళిన తర్వాత నన్ను అడుగుతాడంట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ జడ్జ్మెంట్. నేను అందుకే సండే స్కూల్లో టీచర్ అవ్వాలంటే కూడా నాకు చాలా భయం. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మరి చెయ్యాలి కదా పని, చేయకపోతే కూడా దేవునికి లెక్క చెప్పాలి కదా. అందుకని నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్తున్నాను. సో బీ కేర్ఫుల్ చిల్డ్రన్ who are listening and seeing, watching online. Please be careful of the worldly things, worldly pleasures, worldly all these customs. We must be very very careful and try to be a great warrior like William Tyndale, Sadhu Sundar Singh, Bhakt Singh uncle, and many warriors are there who fought for Christ's word. దేవుని వాక్యం గురించి నిలబడి చనిపోవడానికి కూడా సిద్ధపడి దేవుని కోసం నిలబడ్డారు. సో బీ కేర్ఫుల్ చిల్డ్రన్. నేను చెప్పాల్సింది మీకు, నేను ఏహెచ్కేలు 36:33-6 ప్రకారంగా నేను చెప్పాల్సింది నేను మీకు చెప్పినాను. వింటే యూ విల్ బీ సేవ్డ్ అండ్ మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. వినకపోతే దేవుడు అప్పుడు మిమ్మల్ని అడుగుతాడంట. మీ టీచర్ చెప్పినా కూడా మీరు ఎందుకు వినలేదు, ప్రూఫ్ చూపిస్తాడు. సీసీటీవీ కెమెరా చెప్పాను కదా ఇప్పుడే, ఆ సీసీటీవీ కెమెరా ఓపెన్ చేసి మీరు అబద్ధం చెప్పినా వినడు. అప్పుడు దేవుడు తీసి చూపిస్తాడు. మీ టీచర్ చెప్పింది కదా ఇక్కడ, నువ్వే విన్నా కూడా ఎందుకు మరి మారలేదు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాడు. నేను చెప్పాను కాబట్టి ఐఎమ్ ఫ్రీ నౌ కదా. ఎవరెవరైతే చూసారో వాళ్ళకి నాకు ఫ్రీ అయిపోయింది. గాట్. సో చిల్డ్రన్, బీ కేర్ఫుల్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఐ వాంట్ టు సీ యూ ఆల్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు బీ ఇన్ heaven. Thank you very much. I hope you all will prepare yourself and would like to be like Sadhu Sundar uncle and many other Christ warriors. Thank you. Praise the Lord. పిల్లలు దేవుని వాక్యం విన్నారు కదా. సో మీ మెమరీ వర్స్ Matthew's Gospel chapter 5 and verse 14. Ye are the light of the world. Matthew's Gospel chapter 5 verse 14. Ye are the light of the world. కాబట్టి మనం లోకంలో ఏమై ఉండాలా? వెలుగై ఉండాలా. కాబట్టి యేసు ముందే చెప్పినాడు, మీరు ఆల్రెడీ లోకంలోకి ఏమైనారు? వెలుగై ఉన్నారు. వి మస్ట్ బీ ద విట్నెసెస్. జీసస్ చెప్తున్నాడు మీరు విట్నెసెస్ అని, కానీ మనం విట్నెసెస్గా మనము ఉండడం లేదు. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి లెసన్లో బీ అ విట్నెస్ ఫర్ జీసస్, అది మనకు అర్థమైన విషయం. బీ అ విట్నెస్ ఫర్ జీసస్. డోంట్ బీ అషేమ్ టు బీ అ క్రిస్టియన్. ధైర్యంగా ఉండు, ఎవరేమనుకున్నా పర్వాలేదు. విలియం టిండేల్ హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రబుల్. సాధు సుందర్ సింగ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రబుల్. అట్లా హిస్టరీలో హీబ్రూస్ 11 మీరు చదవండి. 40 డిఫరెంట్ పీపుల్ యూ విల్ ఫైండ్. 40 పీపుల్. అందరికీ ఏవో ఒక సమస్యలు ఉండనే ఉన్నాయి. బట్ ది ఆల్ వేర్ విట్నెసెస్ ఫార్ గాడ్. కాబట్టి పిల్లలు, బీ అ విట్నెస్ ఫార్ క్రైస్ట్. బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్, బీ కరేజియస్ దట్ యు ఆర్ అ క్రిస్టియన్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ క్లెన్స్డ్ us ఫ్రమ్ ఆల్ సిన్. కాబట్టి ఈ చిన్న విషయాన్ని ప్రతి ఒక్కరితో యూ మస్ట్ షేర్. లుక్ ఎట్ ద పీపుల్ ఆఫ్ గాడ్, హౌ సాధు సుందర్ సింగ్ హస్ షేర్డ్ the word of God to so many people. ekkada poina he was a witness sharing the love of Jesus. సాధు సుందర్ సింగ్ చెప్పిన ఒక మాట చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. సాధు సుందర్ సింగ్ టెస్టిమనీ ఫిల్ థామ్సన్ అనే ఒక ఆయన చక్కని పుస్తకం రాసినాడు. ఆ పుస్తకం వెనకాల సాధు సుందర్ సింగ్ చెప్పిన ఒక మాట ఉన్నది. ఓకే, ఆ మాట ఏం తెలిసిన? ఇట్ ఈస్ బెటర్ టు బర్న్ క్విక్లీ అండ్ మెల్ట్ మెనీ సోల్స్ రాదర్ దెన్ బర్న్ స్లోలీ అండ్ మెల్ట్ నన్. అంటే నువ్వు జీవిస్తే యేసుప్రభు కొరకే రోషం కలిగి జీవించి అనేకులను దేని వైపు? యేసుప్రభుని వైపు నడిపించాలా. లేకపోతే చల్లగా ఏం చెప్పకుండా ఒక విట్నెస్సే లేకుండా నువ్వు ఉన్నావు అనుకో, యూ కెన్ బ్రింగ్ నో బడీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో యూ మస్ట్ బీ అ లివింగ్ విట్నెస్. కాబట్టి పిల్లలు, బీ అ విట్నెస్ ఫర్ జీసస్. షేర్ అబౌట్ జీసస్ టు అదర్ పీపుల్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. యూ విల్ గెట్ యువర్ రివార్డ్. ప్రార్థన చేసుకున్నామా? మీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు ఏమని ప్రార్థన చేసుకోవాలా? జీసస్, హెల్ప్ మీ టు బీ అ విట్నెస్. హెల్ప్ మీ టు బీ అ విట్నెస్. నీ కొరకే నేను సాక్షిగా ఉండాలా. నీ రక్షణ అంటే నీ రక్తం ద్వారా పాప క్షమాపణ,
కలుగుతుంది అని నేను ఇతరులకు, నా ఫ్రెండ్స్కి, నా చుట్టూ వారందరికీ కూడా నేను చెప్పాలి. ఆ రీతిగా చేయటం నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. 15 seconds టైం వీ విల్ గివ్ యూ. ప్లీజ్ ప్రే ఇన్ యువర్ హార్ట్. దేవుడు మీ ప్రార్థనను విన్నాడు. అండ్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ద ప్రేయర్ దట్ యూ హ్యావ్ మేడ్. అండ్ గాడ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ టు బీ హిస్ విట్నెస్. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, చక్కని మాటలను ప్రభా ఈ ఉదయకాల సమయంలో సండే స్కూల్లో మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే నీ జీవం కలిగిన మాటల కొరకై స్తోత్రములు. మా బ్రతుకుల్లో మేము చీకటి కలిగి జీవించినప్పటికీ కూడా నీ ఆత్మశక్తి చేత ఆ వెలుగును కలిగిన వారంగా మేముండి మేము సాక్షులుగా ఉండగలం అనేటువంటి మా ప్రభా గూఢమైన సత్యమును మాకు తెలియజేసినందుకై స్తోత్రములు. ప్రతి చిన్న బిడ్డ కూడా ప్రభా నీ యొక్క శక్తిగల వాక్యము చేత బలపరచబడి, నీ ఆత్మ చేత నడిపించబడి సాక్షార్థమైన జీవితము జీవించుటకు నీ కృప ప్రతి చిన్న బిడ్డకు దయచేయము. దేవుని ఎరిగినటువంటి తరముగా ఈ చిన్న బిడ్డలను మీరు నిలబెట్టుము. ప్రేమగల తండ్రి, నీ యొక్క అమూల్యమైనటువంటి సాక్షుల కొరకై స్తోత్రములు. ఆదిమ కాలంలో స్టెఫెను దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మపూర్ణుడై మా ప్రభా బలమైన సాక్ష్యమును తెలియజేసి యేసే రక్షకుడు అనే విషయమును బట్టి అతడు శిక్షింపబడినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, అటు రోషము కలిగిన ఆత్మ మాకును మా బిడ్డలకును దయచేయము. ఈ చివరి కాలంలో అటువంటి అగ్నితో నింపబడిన ఆత్మ ప్రతి చిన్న బిడ్డ కలిగి ఉండటకు సమృద్ధి అయిన కృప దయచేయము. విలియం టిండేల్ వంటి మా ప్రభా తృష్ణ కలిగిన ఆత్మ ప్రతి బిడ్డ కూడా కలిగి ఉండటకు సహాయం చేయము. ఈ దినము జీవం గల దేవుని వాక్యము ప్రతి ఒక్కరి చేతిలో ఉండటకు ప్రభు, ఆ దినమున నీ ప్రజలు, నీ బిడ్డలు బహుగా శ్రమల మధ్యలో ప్రభు ఈ యొక్క కార్యమును ముగించి దేవుని యొక్క వాక్యం యొక్క తర్జమాను మా ప్రభా వారు ముగించి మా ప్రభా ఆ యొక్క బైబిల్ స్ప్రింట్ అయి మా చేతిలో రావడానికి ఎన్నో శ్రమలు పడ్డారు. కనుక ప్రభా అటువంటి మనస్సు, దేవుని పరలోక రాజ్యమున కొరకే ఏమైనా చేయాలనేటువంటి బలమైనటువంటి ఒక కోరిక, తృష్ణ ప్రతి చిన్న బిడ్డ హృదయంలో మీరు స్థిరపరచుము. ప్రేంగల్ తండ్రి, సాధు సుందర్ సింగ్ వంటి అద్భుతమైనటువంటి సాక్ష్యమును మా యొక్క దేశంలోనే మేము చూస్తూ వచ్చిన ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఇటు తృష్ణ కలిగినటువంటి ఆత్మ ప్రతి బిడ్డలో కూడా మీరు సంపూర్ణంగా స్థిరపరచు తండ్రి. ఈ రీతిగా అనేక మంది సాక్షులు ఉంటూ ఉన్నారు. వారందరినీ కూడా మేము ఎలకాలము చూచి హెబ్రీ 12:1 ప్రకారం ఇంత గొప్ప సాక్షి సమూహము ఆవరించి ఉండగా మా ప్రభా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచు మా యొక్క పరుగు పొందాన్ని కడముట్టకు నీ కృప దయచేయం. ఈ రీతిగా బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మా ప్రభా ఈ దినం సండే స్కూల్ జరుగుట విషయంలో మీరు ఇచ్చిన నీ సమృద్ధి కృప కొరకే స్తోత్రములు. పాటల విషయంలో సాయం చేస్తూ వచ్చినారు, లెసన్ విషయంలో సాయం చేస్తూ వచ్చినారు, టెక్నికల్ అరేంజ్మెంట్స్ విషయంలో సాయం చేస్తూ వచ్చినారు, మ్యూజిక్ వాయించే విషయంలో సాయం చేస్తూ వచ్చినారు. ఈ రీతిగా ఈ కూడిక ముగింపులోనికి మీరు తీసుకొచ్చినందుకై స్తోత్రములు. బిడ్డల హృదయంలో ఈ యొక్క మాటలు మీరు స్థిరపరచుము. ప్రతి దైవజనుని యొక్క సాక్షార్థమైనటువంటి జీవితం వారి హృదయంలో అతి విశ్వాసము, దృఢమైనటువంటి సంకల్పము మీరు నీ ఆత్మచేత స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నడిపించిన నీ ప్రేమంతటి కొరకై స్తోత్రములు. వారమంతా ఈ బిడ్డలను ఆశీర్వదించము. ఆన్లైన్ క్లాసులో చిన్న బిడ్డలందరూ కూడా క్లాసులు వింటూ ఉన్నారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ఆ యొక్క క్లాసులు కూడా వారు అటెండ్ అవుటకు సహాయం చేయము. వారికి ఆరోగ్యమును, క్షేమమును కలిగజేయము. వైరస్ బారి నుండి వారిని తప్పించము. వారిని, వారి కుటుంబాలను మెండుగా ఆశీర్వదించము. జీవుల తండ్రి, ఇంతవరకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ తిరిగి వచ్చే వారము కొరకై నీ బిడ్డలను సిద్ధపరచుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. Now unto whom is able to keep us from falling and present us faultless before the throne of his glory with exceeding joy, unto the only wise God our Savior be glory, honor, power, dominion, both now and for evermore. Amen. Praise Lord. పిల్లలు, మరి తిరిగి వచ్చే ఆదివారము 12:45కి ఇదే రీతిగా ఆన్లైన్ సండే స్కూల్లో మనము
సమకూరుతాం. సో అప్పటి వరకు సో కీప్ వాకింగ్ ఇన్ ఫెయిత్ అండ్ మే లార్డ్ గివ్ యూ అబండెంట్ గ్రేస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.